ఇక సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 84% మందికి సన్నబియ్యం అందుతాయని ఆయన వెల్లడించారు. ఇక దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకున్నారని చెప్పారు ఉత్తమ్. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్. మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి, సుమారు 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్ కి వాళ్ళు కంఫర్టబుల్ గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% ఆఫ్ పాపులేషన్ కి ఫుడ్ విషయంలో ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలగడం ఇది మా అదృష్టం కూడా భావిస్తుంది. మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాట ఇచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్